హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అలాగే వెల్కమ్ బ్యాక్ టు ది డే 2 ఆఫ్ తిరుపతి వ్లాగ్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ మేమైతే చెక్అవుట్ అయితే రూమ్ చెక్అవుట్ చేసి దెన్ అక్కడి నుంచి గోవిందరావు స్వామి టెంపుల్కి వెళ్ళి టెంపుల్ దగ్గర నుంచి ఇంకా డైరెక్ట్గా అయితే శ్రీవారి స్టెప్స్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. మీరు చూస్తున్నారు కదా సైడ్ మౌంటైన్కి సేమ్ వెంకటేశ్వర స్వామి ఫేస్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ మనకు అలా కనబడుతూ జరుగుతుంది. మేము ముగ్గురు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. మా ఫ్రెండ్కి ఆల్రెడీ దర్శనం, ఈరోజు దర్శనం, మాకు రేపు దర్శనం. అందుకే మేము ఇంకా స్లోగా స్టార్ట్ అయ్యాం అనమాట. ఇక్కడైతే మనం శ్రీవారి మెట్ల దగ్గర స్టెప్స్లో కింద లగేజ్ కౌంటర్లో లగేజ్ అయితే ఇచ్చాం. ఇంక స్టార్ట్ అయితే ఫ్రెండ్కి శ్రీవారి ప్రసాదం అయితే పెడుతూ ఉన్నారు మధ్యాహ్నం టైం కాబట్టి. అక్కడ కర్డ్ రైస్ కొంచెం, సాంబార్ రైస్ కొంచెం కలిపి తినేసి ఇంక స్లోగా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట జర్నీ. మంచి హాట్లో బయట టెంపరేచర్ చాలా హాట్గా ఉంది, కానీ ఆ స్టెప్స్ ఎక్కుతుంటే గాలి వేస్తుంది ఫ్రెండ్స్ చల్లగా. ఫారెస్ట్ ఆ చెట్లకి వీటికి ఒక డైవర్షనల్ వైబ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ముగ్గురు అయితే స్లోగా స్టార్ట్ అయ్యి అక్రాస్ ఒక 200 కూడా వచ్చి ఉన్నాం. ఒక 100 దాటి ఉంటాం అంతే. దారిలో ఎక్కడైతే ఇవి కనపడుతున్నాయి ఉడతలు. చాలామంది ప్లాస్టిక్కి కవర్ ప్యాక్ చేసిన ఫుడ్ తీసుకెళ్ళడం వల్ల అవి పక్కన పడేస్తున్నారు. పాపం అవి చూడండి ఎలా అట్లని కొట్టుకుని తింటున్నాయో. ఆ కవర్ని కొట్టడం వల్ల ఫైనల్గా అయితే మేము స్లో ఎక్కుదాం. దారిలో ఒక చూడండి కింద నుంచి ఎలాగే నడుచుకుంటూ వచ్చారు. అలా ఛాలెంజ్డ్ పర్సన్ పైకి అయితే రీచ్ అయిన తర్వాత అయితే మేము ఆల్రెడీ అకామిడేషన్ అయితే దర్శన టికెట్తో పాటు ఇంక్లూడ్ బుక్ చేసుకున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే సిఆర్ఓకి సబ్మిట్ చేసి అక్కడి నుంచి ఉన్న కీస్ తీసుకుని డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్ చేసి రూమ్కి అయితే అలర్ట్ అవ్వడం జరిగింది. సో రూమ్ అయితే అలర్ట్ చేసిన తర్వాత రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకుని ఈవినింగ్ టైం అయితే కొండమే వ్యూకి బయటకు వచ్చాం. లిటరల్లీ అలా తిరిగే కొద్దీ కూడా మైండ్ అంతా చాలా ఫ్రెష్నెస్తో ఉంది అక్కడ ఉన్న వైబ్ అంతా కూడా. సో నైట్ టైం మేము అలా టెంపుల్ దగ్గరికి వెళ్ళాం. టెంపుల్ దగ్గర సేవ ఏదో జరుగుతుంది, స్వామివారి సేవ. స్వామివారిని ఇలాగా బయటికి తీసుకొచ్చారు. 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి అయితే వ్యూ. అప్పుడు దాకా క్రౌడ్ ఎక్కడ కనపడలేదు. సడన్గా అయితే మొత్తం క్రౌడ్ ఒకేసారి మన ఫ్రంట్కి ఒక స్టెప్ వేయడానికి కూడా లేకుండా చుట్టూరు అయితే రౌండప్ చేసారనమాట. ఎలాగైతే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిందానికి కూడా చాలా మంచి దర్శనం అయితే జరిగింది. అక్కడి నుంచి మొత్తం వ్యూ పాయింట్ అంతా చూశాను. ఫుల్గా ఎక్కడ ఖాళీ లేకుండా ఉంది. స్వామివారిని అలా సేవకు తీసుకొచ్చి జస్ట్ అలా దగ్గరికి వెళ్ళేటప్పటికే కంప్లీట్ అయిపోయింది. సో అక్కడి నుంచి దర్శనం చేసుకున్నాం. మేమంతా చూసిన తర్వాత అయితే ఇంకా అలా కూర్చుని ఒక 5 నిమిషాలు అక్కడే కూర్చున్నాం. కొండ మీద ఉన్న వైబ్ అయితే ఫ్రెండ్స్ అసలు అదొక తెలియని వైబ్లోకి అయితే వెళ్ళిపోతాం అక్కడ ఉంటే కానీ ఖచ్చితంగా. ఇది కొండ మీద వాటర్ బాటిల్ మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. మనం ఈ బాటిల్ని మళ్ళీ ఎక్కడైనా తీసుకుని నెక్స్ట్ డే అక్కడ సబ్మిట్ చేస్తే మనకు మనీ అనేది రిఫండ్ చేస్తారు. సో ఇంక మళ్ళీ రూమ్లోకి అయితే వచ్చాం. అన్నప్రసాదం కౌంటర్కి వెళ్ళి అక్కడైతే భోజనం చేసి మళ్ళీ రూమ్కి అయితే రిటర్న్ వచ్చేసాం అనమాట. ఇంకా మాకు దర్శనం వచ్చి రేపు, నాకు మా బ్రదర్కి రేపు అయితే మనకు దర్శనం ఉంది. సో 1 డే బిఫోరే మేము రూమ్ అయితే చెక్-ఇన్ చేసాం. ఆల్రెడీ మా ఫ్రెండ్ అనేది దర్శనం చేసుకుని వచ్చేసాడు. నలుగురిలో ఒకరికి 1 డే ముందు వచ్చింది. సో మిగిలిన రిమైనింగ్ 3 మెంబర్స్ రేపు అనమాట మాకు దర్శనం. రేపు పొద్దున్న ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే రేపు ఈవినింగ్ 5కి సబ్మిట్ అవ్వాలి, రిపోర్ట్ చేయాలి. సో ఇంకా నైట్ అంతా ఏం చేయాలి తెలియక అలా రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అనమాట కొంచెంసేపు. రూమ్ అయితే అలా ఇంచుమించు 6 to 7 మెంబర్స్ అయితే స్టే ఈజీగా చేయొచ్చు. కొండపైన డే 2లో రేపు పొద్దున ఏంటంటే ఎర్లీ మార్నింగ్ షెడ్యూల్ నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. కొండపైన టెంపుల్స్ అనేవి ఎలా విజిట్ చేయాలి అని. మీరు కొండ మీద ఎక్కడున్నా కానీ అయితే సిఆర్ఓ దగ్గర ఉన్న ఎనీ సత్రం దగ్గర ఎక్కడున్నా కానీ మీరు అక్కడి నుంచి షేరింగ్లో ఏదో ఒక ఆటో కానీ సంథింగ్ జీప్ కానీ తీసుకుని అక్కడి నుంచి రామ్ బగీచా బస్ స్టాప్కి అయితే వెళ్ళండి. దాని పక్కనే అయితే మీకు బస్ స్టాప్స్ అయితే ఆగుతూ ఉంటాయి. పర్ పర్సన్కి వచ్చి అయితే మీకు 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అక్కడి నుంచి అయితే మీకు కొండ మీద ఉన్న లోకల్ టెంపుల్స్, పాపనాశనం,
హనుమాన్ జపాలి ఇలాగా మీకు 6 to 7 అయితే ఉంటాయి. మీకు ప్రతిదీ అయితే ఇక్కడ మీకు క్లియర్గా తీసుకెళ్ళి ఆ టెంపుల్ దగ్గర అయితే వదిలేయడం జరుగుతుంది అనమాట మిమ్మల్ని. అక్కడి నుంచి మీరేం చేయాలంటే ఈ బస్ అయితే మిమ్మల్ని అక్కడ దింపేసి అక్కడి నుంచి రిటర్న్ అయితే వచ్చేస్తుంది మళ్ళీ రివర్స్లో లాస్ట్ స్టాప్కి అయితే వెళ్ళిపోయి మీరేం చేయాలి, అక్కడ లాస్ట్ స్టాప్లో అయితే దింపి మీరు దర్శనానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి మీకు ఇంకొక బస్సు అయితే ఉంటుంది అనమాట. ఆ బస్సు అక్కడ ఎక్కేయచ్చు. మీకు ఓవరాల్గా అప్కి డౌన్కి కలిపి అయితే ఈ బస్ టికెట్ అయితే ఫస్టే ఛార్జ్ చేస్తారు. మీరు ఆ టికెట్ అయితే జాగ్రత్త పెట్టుకుని రిటర్న్ జర్నీలో అయితే మీరు ఏ బస్సు ఎక్కినా కానీ ఆ టికెట్ అయితే చూపిస్తే మీరు ఇంకేం టికెట్ అయితే తీయక్కర్లేదు. మళ్ళీ రిటర్న్ తిరుమల కొండ దగ్గరికి వచ్చేంత వరకు, స్వామివారి గుడి దగ్గరికి వచ్చేంత వరకు కూడా అయితే మీరు ఎటువంటి టికెట్కి అయితే ఛార్జెస్ అయితే పే అయితే చేయక్కర్లేదు. ఫస్ట్ అయితే మీరు బస్సు ఎక్కిన తర్వాత లాస్ట్ స్టాప్కి అయితే వెళ్ళిపోండి. అక్కడి నుంచి చూసుకుంటూ రండి. రిటర్న్ అనేది మీకు ఈజీగా ఉంటుంది. మేము అలాగే నేను మా బ్రదర్ అయితే స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరికి కలిపి టికెట్ అయితే తీసుకుని సో జర్నీ అయితే స్టార్ట్ చేసాం. బస్సు అయితే ఫస్ట్ స్టాప్ దగ్గర తీసుకొచ్చింది లాస్ట్ మమ్మల్ని. ఇక్కడ నుంచి అయితే లోకల్ టెంపుల్స్ అన్ని మేము వన్ బై వన్ అని కవర్ చేసుకుంటూ వెళ్దాం చూసాం. చుట్టుపక్కల ఉన్న లొకేషన్లు అయితే మాత్రం ఎక్సలెంట్ అనమాట. అక్కడి నుంచి కొండ నుంచి వచ్చే వైబ్ ఎయిర్ అయితే ఏదైతే ఉందో మంచి ఫ్రెష్గా అయితే మీకు ఫీల్ అవుతారు. సడన్గా అప్పటికప్పుడు క్రౌడ్ ఒకేసారి టైట్ అయిపోతుంది మొత్తం. ఒకసారి మళ్ళీ నార్మల్గా ఉంటుంది. అంటే ఎప్పుడైతే మీకు బస్సు వస్తూ ఉంటుందో అప్పుడైతే క్రౌడ్ రష్గా ఉంటుంది. సో మేమైతే లాస్ట్ స్టాప్ అయిన జపాలికి అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు జపాలి తర్వాత వేణుగోపాల స్వామి కూడా ఉంది. సో జపాలి దగ్గర అయితే మమ్మల్ని బస్సు అయితే లీవ్ చేసింది. మేము ఇక్కడి నుంచి అయితే జపాలికి అక్కడ దిగిన తర్వాత ఇంకా లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. జపాలి వ్యూ కూడా అయితే మీకు ఎక్సలెంట్. ఆ వ్యూకి ప్రతి వ్యూకి మీకు ఒక చెప్పలేము, అది మనం ఫీల్ అవుతుంది తప్ప. ఫైనల్గా మేము టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ కూడా అయితే మనకి క్రౌడ్ అయితే ఇప్పుడే జస్ట్ ఫుల్ అయిపోయారు. వీళ్ళంతా ఆల్మోస్ట్ మా బస్సు అంతకుముందు బస్సులో దిగారు ఇక్కడికి జనం. పైన అయితే ట్రీ చుట్టుపక్కల జనం అయితే ఫుల్గా ఫొటోస్తో బిజీగా ఉన్నారు దిగుతూ. మేమైతే దర్శనం చేసుకున్నాం, రిటర్న్ అయితే అయిపోయాం. ఫైనల్గా లాస్ట్ వచ్చి వేణుగోపాల స్వామి గుడి. ఇక్కడ బస్సు ఆప్తానికి ఛాన్స్ లేక ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. మళ్ళీ మాకు దర్శనం టైం కూడా అయిపోతుందని చెప్పి మేము స్కిప్ చేసాం. దర్శనం అయితే అయిపోయింది. ఎక్సలెంట్గా అయిందనమాట దర్శనం అయితే. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అయితే ఫొటోస్ దిగిన తర్వాత అయితే అక్కడ వెళ్ళేటప్పుడు అయితే ఇదంతా ఫ్లోర్ అంతా ఖాళీగానే ఉంది. వచ్చేటప్పుడు చూస్తే జనం అందరూ ఇక్కడే పడుకొని ఉన్నారనమాట. సో అలాగే హారతి దగ్గరికి వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ కానీ ఆ నైట్ వ్యూలో ఆ పైనుంచి స్నో పడటం కానీ మంచి టైప్లో బాబా అలా ఉండే కొద్దీ కూడా మైండ్ రిఫ్రెష్ అవ్వాలంటే ఖచ్చితంగా అయితే తిరుపతి అయితే వెళ్ళరండి. మీకు తెలియకుండా ఆటోమేటిక్గా మీ మైండ్ అయితే రిఫ్రెష్ అవుతుంది. సో అక్కడి నుంచి టెంపుల్ దర్శనం అయిన తర్వాత అయితే మేము శ్రీ వెంకమాంబ అన్నప్రసాద కేంద్రం మా గణపురం ఆయన వేగేషన్ ఆయన కట్టించింది, అక్కడికైతే వెళ్ళామన్నమాట డైరెక్ట్గా. ఇంకా ప్రసాదం భోజనం ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనం చెప్పక్కర్లేదు, చూసే వాళ్ళందరికీ తెలుసు. అక్కడ ఉన్న టేస్ట్ 5 స్టార్ హోటల్లో కూడా రాదు. దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇంకా డైరెక్ట్గా లడ్డూలకి అయితే వెళ్ళాం. ఆ రోజు లడ్డూలు ఆల్మోస్ట్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఎందుకంటే టైం 11 అవుతుంది. ఇంకా అప్పటికి కొంచెం స్లోగా క్రౌడ్ అనేది తగ్గారు. ఇంక జాగ్రత్తగా అయితే రూమ్కి మళ్ళీ రిటర్న్ అవడం మొదలుపెట్టాం. అక్కడి నుంచి టెంపుల్ దగ్గర రూమ్కి అయితే వచ్చేసి ఒక గోలీ సోడా వేసేసాం అనమాట. ఇంకా ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.